18,500 వెంటనే, క్యాబ్ డ్రైవర్లకు 18,500 వెంటనే, మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వెంటనే, మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వెంటనే, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, మా సమస్యల పరిష్కారం. గత 6 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి యొక్క హామీలు నెరవేర్చని కారణంగా ఈ రాష్ట్రంలో 28 రోజుల పాటు అంగన్వాడీ కార్మికులు 6-7 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల యొక్క కార్మికులు అందరూ కూడా రోడ్లు ఎక్కారు. అంతేకాదు సమగ్ర శిక్షణ కేంద్రం, సర్వశిక్ష అభియాన్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు టెంట్ వేసి రోడ్లలో కూర్చుంటా ఉన్నారు. ఎందుకు కూర్చుంటా ఉన్నారని చెప్తే ఆయన చెప్తారని ఎన్నికల దగ్గర వస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా రోడ్లు ఎక్కుతా ఉన్నారని. గత ప్రభుత్వ హయాంలో ఈ రకమైనటువంటి రోడ్లెక్కి మా న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి మనం రోడ్ల పైన ఎక్కి మరి అడుగుతా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ కార్యకర్తల దగ్గరికి, మున్సిపాలిటీ కార్యకర్తల దగ్గరికి, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కార్యకర్తల దగ్గరికి, అవుట్ సోర్సింగ్ కార్మికులందరి దగ్గరికి కూడా ఆయన పోయి, ఆటో వాళ్ళ దగ్గరికి పోయి అన్ని చోట్ల కూడా అడగకనే అడిగినట్లు హామీలు ఇచ్చాడు. ఎవరైనా అడగలేప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదప్పుడు, ముఖ్యమంత్రి కాకుండానే ఈ శిబిరాలు లేకొచ్చి ఆయన హామీలు ఇచ్చాడు. నేను అధికారం లేకొస్తే చంద్రబాబు నాయుడు యొక్క న్యాయమైన కోరికలు సాధించడంలో, ఆయన పరిష్కరించడంలో విఫలమయ్యాడు. నాకు ఓట్లేయండి, నేను అధికారం లేకొస్తే మీవి న్యాయమైన సమస్యలు, మీ ఉద్యోగాలు రెగ్యులైజ్ చేస్తాను, న్యాయమైనటువంటి యొక్క జీతభత్యాలు 26,000 రూపాయలు ఇస్తాను, గ్రాట్యుటీ ఇస్తాను, అదేవిధంగా ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లను పర్మనెంట్ చేస్తాను, వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు పెంచుతాను, మరి టెక్నికల్ గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ కానీ వాళ్ళకు కూడా జీతభత్యాలు పెంచుతారని చెప్పి చెప్పాడు. చెప్పాడా లేదా? ఒక్కసారి గట్టిగా అసలు చెప్పాడా లేదా? చెప్పాడా? చెప్పిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల కాలం అయిపోయింది. రేపో మాపో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఒక నెలలో ఫిబ్రవరి మాసంలో ఎన్నికల యొక్క నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా మరి సార్వత్రిక ఎన్నికల యొక్క మూడంతా కూడా వస్తా ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మన న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారంలో ఏ మాత్రం కూడా కృషి చేయడం లేదు, ముందుకు రావడం లేదు. రాకపోగా అంగన్వాడీ కార్యకర్తలకు జీవో నంబర్ 2 తీసుకొచ్చాడు. ఈ 2 ఏమప్ప అంటే ఎస్పా చట్టాన్ని ప్రయోగిస్తా ఉన్నాడు. మొన్ననే కరోనా కాలంలో జీవో నంబర్ 1 తెచ్చాడు. ఈ 1 ఏమప్ప అంటే ఈ 1 బ్రిటిషర్స్ ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి భారతదేశంలో పోరాడుతూ ఉంటే 1886లో తీసుకొచ్చినటువంటి యొక్క జీవో, ఆ జీవోని తెచ్చి జీవో నంబర్ 1ను ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాం, అది రద్దు అయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి జీవో నంబర్ 2 తీసుకొచ్చాడు. ఈ 2 ఏమంటే ఎస్మా చట్టాన్ని ప్రయోగం చేస్తా ఉన్నాడు. ఈ ఎస్మా చట్టాన్ని ఎవరు కూడా ఖాతరు చేయడం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పటికే 1,00,000 మంది పైబడినటువంటి అంగన్వాడీలు, 60-70 వేల మంది కలిగినటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్మికులు, అదేవిధంగా మరో 40-50 వేల మంది కలిగినటువంటి సర్వశిక్ష అభియాన్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ అంతా కూడా ఈ రాష్ట్రంలో రోడ్డెక్కారు. న్యాయమైనటువంటి డిమాండ్ సాధనలు ఇప్పటికే చర్చలు జరుగుతా ఉన్నాయని చెప్పి లీకులు ఇస్తా ఉన్నారు టీవీల్లో, పత్రికల్లో. మీరు చర్చిస్తా ఉంటే ఎందుకు పరిష్కారం కావడం లేదు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉందా? ఈ రాష్ట్ర మంత్రివర్గమైనటువంటి యొక్క బొత్స సత్యనారాయణ గారికి మరి ఆయనకి చిత్తశుద్ధి ఉందా? మంత్రి సురేష్ గారికి చిత్తశుద్ధి ఉందా? లేదా సజ్జల గారికి ఉందా? సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉందో లేదో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఆసనమైంది.
ఇప్పటికైనా సరే న్యాయమైనటువంటి డిమాండ్ల సాధనలో కార్మికులంతా రోడ్డెక్కారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత మెరుగు సమ్మెకు ముందుకు పోవడానికి యావత్ కార్మిక లోకమంతా కూడా సంసిద్ధంగా ఉంది. దీనికి వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతునిస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతం కాబోతా ఉందని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని రాష్ట్ర భవిష్యత్తును కాపాడతానని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ఒకవైపు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పెండింగ్ లో పెట్టడం జరిగింది. మరోవైపు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి జాబ్లెస్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. మరోవైపు సర్పంచులు వాళ్ళకి సరైనటువంటి నిధులు రాదని చెప్పి సర్పంచులు రోడ్డు మీదకి రావడం జరిగింది. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు, మరోవైపు ఇతను ఏర్పాటు చేసినటువంటి సచివాలయంలో పనిచేసేటువంటి ఏఎన్ఎం సెక్రటరీలు వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. సర్వశిక్షా అభియాన్ లో పనిచేసేటువంటి కార్మికులు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఉద్యోగులు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఉపాధ్యాయులు 1,00,000 మంది సంఖ్యలో ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే రాజన్న పాలన కాదు జగనన్న పాలన చూపిస్తానని చెప్పి ఈరోజు రాష్ట్ర పాలనలో ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులైతేనేమి, మున్సిపల్ కార్మికులైతేనేమి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోకుండా, వాళ్ళకి హెల్త్ అలవెన్సులు ఇవ్వకోకుండా ఈరోజు పూర్తిగా ఈరోజు కార్మికులు మోసం చేసే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇదే విధంగా మీరు దగ్గరలో 2 నెలల్లోనే ఎలక్షన్లు వస్తున్నాయి. ఇదే విధంగా మీ పందాన్ని సమస్యలను పరిష్కరించుకోకుండా మున్సిపల్ కార్మికులు అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటువంటి రెగ్యులర్ చేయకోకుండా ఉంటే 2 నెలల్లో వచ్చేటువంటి ఎలక్షన్స్ లో మున్సిపల్ కార్మికులు మీ గద్దె దింపడానికి ముందుకు వస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.